హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు అయితే ఆగస్ట్ 24 నాకు స్పెషల్ డే. మా మ్యారేజ్ యానివర్సరీ 6 years కంప్లీట్ అయ్యి 7th year లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. యూట్యూబ్ వ్యూవర్స్ అందరూ కూడా బ్లెస్ చేయండి మా ఫ్యామిలీని. నైట్ అయితే కేక్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ సర్ప్రైజ్ గా. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసాము. నైట్ పార్టీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని అయితే పిలిచారు. ఇంకా పార్టీ అయితే అయిపోయింది. నైట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే 2024 లో అయితే చాలా బాగా జరిగాయి. ఇది ఒక మెమరీ మాట. మన యూట్యూబ్ స్టార్ట్ చేశాక అయితే ఇలాగా మెమరబుల్ గా అయితే ఉంది నాకు వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా మ్యారేజ్ ఈ 6 years ఎలా గడిచింది అంటే చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఇంకా అందరు ఆడపిల్లలాగే చెప్పొచ్చు. నేను కూడా చాలా కలలు కన్నాను. నా పెళ్లి లైఫ్ చాలా బాగుంటది అని చెప్పి పెళ్లి ఎంత వైభవంగా చేసుకోవాలని అక్కడి నుంచి ఇంకా మ్యారేజ్ లైఫ్ కూడా నేనైతే ఊహల్లో ఊహించేసుకున్నాను. కాకపోతే రియల్ లైఫ్ లో అలా అయితే ఉండదు. చాలా ఉంటాయి. మనం అవన్నీ కూడా ఫేస్ చేయాలి. కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం సహనం అన్నది అయితే ఆడవాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. అది జాబ్ చేసినా జాబ్ చేయకపోయినా ఇంకా మన పర్సనల్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం పేరెంట్స్ కి మరీ వాళ్ళు అవతల బ్యాడ్ అయితే మనం చెప్పొచ్చు గానీ మరీ చిన్న చిన్న విషయాలకు కూడా మనం అన్ని కూడా పేరెంట్స్ కి అయితే షేర్ చేసుకోకూడదు. గొడవ పడ్డాక ఎవరో ఒకరు అయితే ఒకరు అరుస్తుంటే ఇంకొకరు అయితే సైలెంట్ అయితే అవ్వాలి. ఇంకా గొడవ అయ్యాక కాసేపు అయ్యాక మన వర్షన్ లో మనం కూడా మన తప్పు లేకపోతే అయితే వివరించాలి. మన హస్బెండ్ కూడా చెప్పాక కూడా అప్పుడు తర్వాత మనం సారీ అన్నది చెప్పాలి. అది ఏదైతే గొడవ అయితే అయ్యిందో అది నెక్స్ట్ డే కి అయితే ప్రొలాంగ్ అయితే చేయకండి. ఆ రోజు నైట్ ఇద్దరు కూడా క్లియర్ చేసుకుని పడుకుంటే అదైతే బెటర్. నేనైతే లైఫ్ లో అయితే అదే పాటిస్తాను. మా ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా అది ఆ రోజు నైట్ పడుకునే ముందే మేము క్లియర్ చేసుకుని నెక్స్ట్ డే కి అయితే ఫ్రెష్ గా అయితే మాట్లాడుకుంటాము. ఏవి గొడవ జరగలేనట్టు అయితే ఉంటాం ఇద్దరం కూడా. అందుకే మేము ఈ 6 years కూడా మా లైఫ్ లో అయితే చిన్న చిన్న ఏవైనా వచ్చినా సరే మేము మళ్ళీ కలిసిపోతాము. మా బాండింగ్ అన్నది అంత స్ట్రాంగ్ గా, అందులోకి కాంప్రమైజ్ అన్నది కూడా ఉండాలి. నువ్వెంత అని అనుకుంటే మన లైఫ్ లో ఎక్కడికి ముందుకైతే వెళ్ళలేము. ఈగోస్ ని పక్కన పెడితే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు బంధం కూడా నిలబడుతుంది. సారీ అన్న పదంలో కూడా బంధం అయితే నిలబడుతుంది. అవతల వ్యక్తి బ్యాడ్ అయితే మనం ఏం చేయలేం గానీ నిజంగా మంచి వ్యక్తి అయితే మాత్రం మీరు కూడా అడ్జస్ట్ అయితే లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా నాకు మా పెద్దమ్మ గారు అయితే చెప్తారు. నిజంగా నేను తన దగ్గర అయితే చూసి ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. ఒక బంధం నిలబడాలంటే కష్టాలు ఒడిదుడుకులు అన్ని ఉంటాయమ్మా అని చెప్పి సంసారాన్ని చక్కబెట్టుకోవాలి గానీ ఇంటికి వచ్చేస్తాము అని చెప్పి వదిలేస్తామని ఈ రోజుల్లో మీ అందరికి ఓపికలు లేవు. ఒకప్పుడైతే మేము ఎన్ని కష్టాలు వచ్చిన భర్తతోటే ఉండేవాళ్ళం అని అయితే చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ నోటిఫికేషన్స్. బాయ్ బాయ్.